వెల్కమ్ టు D77 న్యూస్. నిజామాబాద్ జిల్లా నబిపేట్ మండలంలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కోస్లీ, అల్జాపూర్, నందిగామాలలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. కోస్లీ, అల్జాపూర్, నందిగామాలలో వరద నీరు పంట పొలాల్లోకి చేరడం వలన వందల ఎకరాల్లో పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. నందిగాం గ్రామం ఎస్ఆర్ఎస్ బ్యాక్వాటర్ మా పంట చేనులకు చేరి మా పంటలన్నీ ఖరాబ్ అయినాయి. పంట పొలంలో నడుము మంచి లోతు నీళ్ళైనాయి. మా రైతులకు ఏ విధంగా గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగిపోయింది. పూర్తిగా నవీపేట మండలంలోని కోస్లీ, మిఠాపూర్, ఎంచా, అల్జాపూర్, నందిగాం, బినోలా, నిజాంపూర్, తుంగిని, నాలేశ్వర్ తదితర గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తుకొని వచ్చింది. రైతులు పండించే పంట పొలాల్లోకి మొత్తం గోదావరి చేరి ఆక్రమించేసింది. పూర్తిగా రైతుల పంటలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. వరి పంట పూర్తిగా ఛాతీ మట్టుకు నీళ్లలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో విపరీతమైనటువంటి వర్షం కురిసినందున నిజాం సాగర్ ప్రాజెక్టు యొక్క గేట్లను ఎత్తివేయడంతో ఆ మంజీరా నది నీళ్లు మొత్తం కూడా గోదావరిలో కలవడంతో ఈ వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. తద్వారా రైతుల యొక్క పంట పొలాలు తీవ్రంగా నష్టపోయి నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నవి. అట్లాగే ముఖ్యంగా ఈరోజు అల్జాపూర్ నుంచి ఎంచాకు వెళ్ళడానికి రహదారి మొత్తం జల దిగ్బంధంలో కూరుకుపోయింది. అట్లాగే నందిగాం టు బినోలా వైపు వెళ్ళడానికి కూడా ఆ రహదారి మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది. మొత్తానికి ఏంటంటే ఎటు వెళ్లకుండా ఈ గ్రామాలను మొత్తం గోదావరి ఆక్రమించేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కేంద్ర విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పంటకి ఎకరానికి ఒక 25,000 చొప్పున పంట నష్టపరిహారాన్ని రైతులకు అందరికీ అందించి ఆదుకోవాలని రైతులకు మేము జన చైతన్య వేదిక నిజామాబాద్ జిల్లా పక్షాన ఈ ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం.